Yes, and at this juncture, definitely all Indians should have the feeling of oneness, one nation, and it's very much important at this point of time. So these kind of events will definitely help, definitely will motivate each and every one of our Indians to be together. So togetherness always helps to gain anything, to achieve anything in terms of economical or personal, family-wise, everything. So I strongly stand and recommend definitely be unite. Unnecessary questions. No, don't. No, ఫస్ట్ మనం వదిలేసేయండి, అది వదిలేసేయండి. ఇక్కడ మన ముఖ్యంగా మన శివధార్ గారు కానీ డీజీపీ, అలాగే సజ్జనార్ గారు ఈసీటీ సంబంధించి ప్రతి ఒక్కళ్ళు పోలీస్ అనేవాళ్ళు ఈ మధ్యకాలంలో భయపడాల్సిన అవసరం లేదు. వీఆర్ వెరీ ఫ్రెండ్లీ. ఆ ఫ్రెండ్లీ అనే ఫీలింగ్ని కామన్ మ్యాన్లో ఇవ్వగలిగినటువంటి గొప్ప పోలీస్ వ్యవస్థ మనకు ఉంది. అందుకని ఖచ్చితంగా పోలీసులు వెరీ ఫ్రెండ్లీ పోలీస్ అనే ఫీలింగ్ ఇవ్వగలిగితే ప్రతి సామాన్యుడు కూడా చాలా గర్వపడతాడు, ఒక సెక్యూర్గా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. ఎస్ ఈ విషయంలో డెఫినెట్గా వాళ్ళు ఇప్పటికే చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ విషయంలో డైరెక్ట్గా సజ్జనార్ గారు ఆయన ప్రస్తావించారు. ఈజ్ వెరీ సీరియస్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టు మనకి. దాని మీద పూర్తిగా స్పందించి అన్ని రకాలుగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ, శ్రీ శివధార్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది. మంచి వస్తున్నప్పుడండి, మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు చెడు కూడా కొట్టు వస్తుంది. మనం చేస్తే ఫిల్టర్స్ ఏర్పరచుకోవాలి. దానికి మన వ్యవస్థలు ఉన్నాయి, ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ. ఖచ్చితంగా వాళ్ళు దే విల్ డూ దర్ బెస్ట్ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్. బట్ వీ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మనం వెల్కమ్ చేయాలి. ఈ వెల్కమ్ చేసే దాంట్లో బై ప్రోడక్ట్ కొంచెం బ్యాడ్ కూడా వస్తుంది. అన్నెసరీ క్వశ్చన్స్ డోంట్. ఫస్ట్ మనం వదిలేసేయండి, అది వదిలేసేయండి.